సిట్ విచారణ తర్వాత టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తనలోని నటుడిని బలవంతంగా బయటపెట్టి అందరినీ నవ్వించాలని ప్రయత్నిస్తున్నారు. బహుశా సిట్ పోలీసులు తన్నేమీ చేయలేరన్న భరోసా వైసీపీ కేడర్లో కల్పించడమే కరుణాకర్ రెడ్డి ముఖ్య ఉద్దేశం కావచ్చు. పరకామణి చోరీ కేసులో తనకేమీ సంబంధం లేదని, ఉన్న ఆధారాలు లేవన్న ధీమా కరుణాకర్ రెడ్డిలో స్పష్టంగా కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా ప్రత్యక్ష సాక్షి అప్పటి ఏవిఎస్ఓ హత్య తర్వాత భూమన టెన్షన్ ఫ్రీ అయ్యారని టాక్ కూడా నడుస్తుంది. అందుకే సిట్ విచారణను ఆయన చాలా తేలిగ్గా తీసుకుంటున్నారని అంటున్నారు. కానీ భూమన ఆధారాలు లేవని ధైర్యంగా ఉన్న సిట్ పోలీసులు విచారణకు పిలిచిన తర్వాత అయినా తన పైన ఇంకేమైనా ఆధారాలు లభించాయా అన్న ఆలోచన భూమనకు రాకపోవడం పైన ఆశ్చర్యం వ్యక్తమవుతుంది. పరకామణి చోరీ కేసును రాజీ చేసిన సూత్రధారులు సేఫ్ అంటూ తిరుపతి ఏరియాలో వైసీపీ కార్యకర్తల్లో విస్తృతంగా చర్చ జరుగుతుంది. అయితే ఇక్కడ అసలు సూత్రధారులైన నిందితులు పోలీసులు సామర్థ్యాన్ని తక్కువ అంచనా వేశారంటున్నారు. పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగుతూ తనను ఎవరు చూడలేదనుకుంటుందట. ఇక్కడ భూమన వ్యవహారం కూడా అదే విధంగా ఉందని పోలీసులు వ్యాఖ్యానిస్తున్నారు. పరకామణి చోరీ కేసులో నిందితుడు రవికుమార్ ఆస్తులను రాయించుకున్న భూమన బినామీలు ఆయన పేరు బయట పెట్టేశారని ప్రస్తుతం పెద్ద ఎత్తున ఓ ప్రచారం కూడా జరుగుతుంది. ఈ విషయం తెలిసే భూమన అరెస్ట్ భయంతో ఇలా వెళ్ళి అలా వచ్చేశారట. ఈ రోజు కాకపోతే రేపైనా భూమనను అరెస్ట్ చేయడం ఖాయమని పోలీస్ వర్గాలు అయితే చెప్తున్నాయి. శ్రీవారి సొత్తు కాజేసిన దొంగలను జైలుకు ఎప్పుడు పంపుతారా అని భక్తులు కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.